ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం చూస్తున్న ఈ వాగ్దానాలు చూస్తున్న ప్రతి ఒక్క దేవాతి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నారా? వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నారా? జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఉంటున్నారా? సరి చేసుకుంటూ దైవ చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నారా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మనం ఏం చేయాలో ప్రతిదీ కూడా వాక్యానుసారంగా దిద్దుకుంటూ ఉన్నారా? తండ్రి చిత్తాన్ని గ్రహిస్తూ ఉన్నారా? మీరు ధన్యులు. దేవుడు మీకు మేలే చేయబోతున్నాడు. ఈ రోజు దేవుడు ఏ వాక్కు నుంచి బలపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి శుభవార్త 14వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇచ్చిన బలమైన వాక్యం ఏంటంటే, మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును అంటున్నాడు. కాబట్టి ఎవరిని అడిగినా, ఎవరి యొద్దకు వెళ్ళినా కొన్ని సమయాల్లో మనకు సహాయం అందదు, సహాయం రాదు. ఎందుకంటే అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఏ సోర్సు లేని టైంలో, ఎవ్వరు మీకు సహకరించిన టైంలో, ఎవ్వరు మీకు సహాయం చేయని టైంలో కూడా నా నామం ఉంది కదా, ఆ యేసు నామాన్ని మీరు ఎత్తిపట్టి ఏది అడిగినా నేను చేస్తానంటున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, మీకు ఏది అవసరం ఉన్నా, ఎంత అవసరం ఉన్నా, ఎలా అవసరం ఉన్నా ఉదయకాలంలో వాగ్దానంతో మీరు ప్రారంభించి ప్రార్థనాపూర్వకంగా, దేవా నీ చిత్తంలో నాకు ఇది అవసరం అని మీరు దేవుణ్ణి అడగలిగితే, అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. ఆ నామానికి బలం ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకు ఆ నామానికి అంత బలం ఉందంటే, యేసుక్రీస్తు శిలువ బలియాగం ద్వారా ఆ నామానికి బలం వచ్చింది. ఎందుకంటే సర్వ పాప పరిహారార్థంగా రక్త బలియాగం యేసుక్రీస్తు మాత్రమే చేశాడు కనుక, తండ్రి అయిన దేవుడు ఆ నామానికి బలం ఇచ్చాడు కనుక ఆ నామానికి బలం ఉంది. అందుకనే తండ్రి అయిన దేవుడు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నా నామమునే నేనే మార్గము సత్యం జీవం, నా ద్వారా తప్ప వేరొక మార్గంలో మీరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు అనే మాటను తెలియజేస్తాడు. కనుక ఇప్పుడు మనము కార్యాలు పొందుకోవాలన్నా, అద్భుతాలు చూడాలన్నా, స్వస్థతలు పొందుకోవాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, చివరికి మనం నిత్యరాజ్యం చేర్చబడాలన్నా యేసు నామం ద్వారా మాత్రమే మనం నిత్యరాజ్యం చేర్చగలుగుతాం. కనుక దేవుని బిడ్డలారా, ఆ నామానికి బలం ఉంది. అందుకనే చీకటి శక్తులైనా యేసునామం చెప్పినా అవి గడగడ షేక్ అయిపోతూ ఉంటాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ నామానికి అంత బలం ఉంది, అంత శక్తి ఉంది. యేసుక్రీస్తు శిలువ బలియాగం సమాప్తము అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, అపవాది అయిన సాతానుడికి అయిపోయింది అనుకున్నాడు, కానీ తదుపరే ఇక మొదలైంది అద్భుతమైన విడుదల, అద్భుతమైన ఘన విషయాలు. ఎందుకంటే ఆ బలియాగం ద్వారా మనకి గొప్ప కార్యం మనం చూడగలిగే కృపను దేవుడు ఇచ్చాడు. కాబట్టి యేసునామాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా అడిగి పొందుకోండి. దానిలో ఆశీర్వాదం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. మీకు ఏదైతే ఇష్టం ఉందో దాన్ని అడిగి పొందుకోవడానికి సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ. ఎంతమంది నీ నామాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థనాపూర్వకంగా అడుగుతూ ఉన్నారో, యేసు నామంలో ప్రతి విషయంలో వారికి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, సంతోషంతో, మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరచయ్యా. నీ నామం వెంట వారికి ఉద్యోగము, గర్భఫలము, భూఫలము, వాడి పశువులు, దుర్గుటెద్దులు, గొర్రెలు, మేకలు, మందలు, వారికి ఉన్న సమస్తాన్ని నీ నామంలోనే ఆశీర్వదింపు చేయండి, నీ నామంలోనే వర్ధిల్లింపు చేయండి. సేవా విధానంలోనైనా, అనేక విషయంలోనైనా వారిని వర్ధిల్ల పూర్వకంగా లేవనెత్తండి. వారిని, వారి కుమారులను, వారి యొక్క కుమార్తెలను, వారి కుటుంబాలను అందరినీ ఆశీర్వాద పదంలో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినము బర్త్డేస్ జరుపుకుంటున్న వారికి, మ్యారేజ్ జరుపుకుంటున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఈ దినం ఎలా కూడా ఉత్సహించి సంతోషించే గొప్ప భాగ్యాన్ని ఈ దినం వాగ్దానం చూస్తున్న బిడ్డలందరికీ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే మంచిగా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహింపర్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.